కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలకు ప్రభుత్వం ప్రకటించిన నెల రోజుల గడువు ముగిసింది. ఇప్పటి వరకు 1,607 అభ్యంతరాలు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల్ని పరిశీలించి 26న జరిగే కేబినెట్ భేటీలో చర్చించి జిల్లాల ఏర్పాటుపై ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. కొత్త జిల్లాలపై ప్రభుత్వం ఇచ్చిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కు గడువు ముగిసింది. ప్రత్యేకంగా వెబ్సైట్ ఏర్పాటు చేసి జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు కోరింది ప్రభుత్వం. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో 27 జిల్లాలు, 60 రెవెన్యూ డివిజన్లు, 505 మండలాలు ఉన్నాయి. ఇందులో 10 పాత జిల్లాలు కాగా కొత్తగా 17 జిల్లాలు రానున్నాయి. రెవెన్యూ డివిజన్లు పాతవి 45 ఉండగా కొత్తగా 15 ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మండలాలు పాతవి 459 ఉండగా కొత్తగా 46 మండలాలు ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకున్నారు. నెల రోజుల గడువులో 1,607 అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో ఎక్కువగా కరీంనగర్ జిల్లా నుంచి 25,999 అభ్యంతరాలు, అతి తక్కువగా మెదక్ నుంచి 1,856 వచ్చాయి. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల నుంచి 17,612 అభ్యంతరాలు వచ్చాయి. అతి తక్కువగా ఆదిలాబాద్, మల్కాజ్గిరి రెవెన్యూ డివిజన్ల నుంచి 16 చొప్పున అభ్యంతరాలు వచ్చాయి. మహబూబ్ నగర్ జిల్లా విషయంలో 2,455 వినతులు రాగా నాగర్ కర్నూల్ జిల్లా ఏర్పాటుపై 518, వనపర్తి జిల్లా ఏర్పాటుపై ఎక్కువగా 13,403 అభ్యంతరాలు వచ్చాయి. నల్గొండలో 1,152 వినతులు రాగా సూర్యాపేట జిల్లా ఏర్పాటుపై 333, యాదాద్రి ఏర్పాటుపై 15,343 వినతులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి జిల్లా ఏర్పాటుపై 1,012 వినతులు రాగా నిజామాబాద్ జిల్లాపై 52 అభ్యంతరాలు మాత్రమే వచ్చాయి. రంగారెడ్డి జిల్లా విషయంలో 1,116, మల్కాజ్గిరి జిల్లా ఏర్పాటుపై 82, శంషాబాద్ జిల్లా ఏర్పాటుపై 858 వినతులు ప్రభుత్వానికి అందాయి. హన్మకొండ జిల్లా ఏర్పాటుపై 2,509 అభ్యంతరాలు రాగా జయశంకర్ జిల్లా ఏర్పాటుపై 1,186, మహబూబాబాద్ జిల్లాపై 188, వరంగల్పై 9,440 అభ్యంతరాలు వచ్చాయి. కొత్త జిల్లాలపై మొత్తంగా 55,321 అభ్యంతరాలు వచ్చాయి. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ఎక్కువగా కరీంనగర్ జిల్లా నుంచి 18,115 అభ్యంతరాలు వచ్చాయి. అతి తక్కువగా రంగారెడ్డి జిల్లా నుంచి 104 అభ్యంతరాలు వచ్చాయి. మండలాల ఏర్పాటుపై నల్గొండ జిల్లా నుంచి ఎక్కువగా 7,185 అభ్యంతరాలు వచ్చాయి. అతి తక్కువగా ఖమ్మం జిల్లా నుంచి 317 వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సలహాలు, సూచనలను వారం 10 రోజుల్లో పరిశీలించనున్నారు. జిల్లా కలెక్టర్లు రెవెన్యూ అధికారులతో సమావేశమై CCLAకు రిపోర్ట్ పంపనున్నారు. CCLA ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనుంది. ఈ నెల 26న జరిగే కేబినెట్ భేటీలో చర్చించి తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. అయితే వచ్చిన అభ్యంతరాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలన్న నిబంధనేమీ లేకపోవడంతో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో మార్పులు ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అధికారులు. మండలాల్లో కొన్ని మార్పులు రావచ్చంటున్నారు. అయితే మరోసారి అఖిలపక్ష భేటీ నిర్వహించాలనుకున్నా దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.